కాలం ముళ్ళ ఒడిలో ఓ బ్రతుకు పతనమైంది. చిగురుటాకు లాంటి లేత జీవితాన్ని ప్రేమ ఛిద్రం చేసింది. పంచ ప్రాణాలుగా భావించిన కన్న కొడుకును తల్లి నుంచి దూరం చేసింది. మాయదారి పాడు ప్రేమ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండలం పడమటి తండాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించేందుకు ప్రస్తుతం నేను పడమటి తండాకు చేరుకున్నాను. పడమటి తండాకు చెందిన తుమ్మోజు విఘ్నేశాచారి ప్రస్తుతం నివాసం వద్ద నేను ఉన్నాను. విఘ్నేశాచారి వయసు 20 ఏళ్ళు. ఈ నెల 3వ తేదీన విఘ్నేశాచారి పురుగుల మందు తాగి బలవన్నానికి పాల్పడ్డాడు. దాదాపు 13 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 16వ తేదీన కన్ను మూశాడు విఘ్నేశాచారి. విఘ్నేశాచారి మృతి వెనుక ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ అంశంలో కేసు నమోదు చేసి లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. విఘ్నేశాచారి తరచూ చాలా యాక్టివ్గా ఉండేవాడు. గ్రామంలో అందరితో కలివిడిగా తిరుగుతుండేవాడు. అయితే ఖమ్మం నగరానికి చెందినటువంటి ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ఓ బాలికతో అతను ప్రేమ వ్యవహారం నడిపించినట్టు తెలుస్తుంది. ఇరువురు కూడా పరస్పరం ప్రేమించుకున్నట్లు కూడా ప్రస్తుతం మృతుడి బంధువులు కూడా సమాధానం ఇస్తున్నారు. గత ఏడాది కాలంగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం యువతి తరపు బంధువులకు తెలియడంతో వారు వేధింపులకు పాల్పడినట్లు, ఆ వేధింపుల ఒత్తిడి తాళలేకే విఘ్నేశాచారి ఈ నెల 3వ తేదీన పురుగుల మందు తాగి బలవన్నానికి పాల్పడినట్లు ప్రస్తుతం మృతుడు విఘ్నేశాచారి కుటుంబ సభ్యులు కూడా గత కొద్దిసేపు క్రితం ఆర్టీవీతో పూర్తి విషయాలు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ తల్లి సరస్వతి పూర్తి స్థాయిలో రోదన పెడుతుంది. దిక్కులు పెక్కటెల్లేలా రోధిస్తుంది. 20 ఏళ్ళు కని పెంచి పెద్దవాన్ని చేసి చేతికందే వచ్చినటువంటి కొడుకు ప్రస్తుతం కానరాని లోకాలకు వెళ్ళిపోయాడన్నటువంటి ఆలోచన ప్రస్తుతం ఆమె మనసును పూర్తిగా కృంగదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఆమె ఇంటికి వచ్చి ప్రస్తుతం ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన పురుగుల మందు తాగిన బలవన్నానికి పాల్పడినటువంటి విఘ్నేశాచారి సుమారు 13 రోజులు చావుతో పోరాటం చేశాడు. ఎంతో ఆర్థిక వ్యయ ప్రయాసాలు కోర్చే తల్లి సరస్వతితో పాటు కుటుంబ సభ్యులు కూడా విఘ్నేశాచారిని బ్రతికించేందుకు సావధానం అనేక విధాలుగా శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ పూర్తిగా అతడు ఆరోగ్యం అంతా కూడా పూర్తిగా ఖరాబ్ అయిపోవడంతో ఒక్కసారిగా అతను కన్నుమూసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ కేసు విషయంలో ప్రధానంగా ఆ యువతి తరపు బంధువులను కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ ఘటనపై లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఏడాది కాలంగా ఖమ్మం నగరానికి చెందినటువంటి బాలికతో విఘ్నేశాచారి పరస్పరం కూడా ప్రేమ వ్యవహారం నడిపించాడని, అందులో భాగంగా యువతి బంధువులకు తెలిసిన తర్వాత తరచూ విఘ్నేష్కి ఫోన్ చేసి బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం పాల్పడినట్టు తెలుస్తుంది. గతంలో కూడా విఘ్నేష్పై యువతి తరపు బంధువులు దాడి చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మృతుడు విఘ్నేశాచారి మృతికి ముందు మెజిస్ట్రేట్కి ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మృతుడి తల్లి సరస్వతి మనతో ఉంది. గ్రామదీపికగా ఆమె పనిచేస్తుంది. ఎంతో కష్టపడి పిల్లవాడిని చదివించి పెద్దవాడిని చేసి ఒక ప్రయోజకుని చేయాలని ఎన్నో కలలు కంది. కానీ ప్రస్తుతం ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె భర్త కూడా 18 ఏళ్ల క్రితమే ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అప్పటి నుంచి కూడా సుమారు 15 ఏళ్ళు 18 ఏళ్ళుగా కొడుకును తానే పోషిస్తూ పూర్తిగా ఇంటి భారాన్ని కూడా మోస్తూ కొడుకును చదివించి పెద్దవాడిని చేసి ప్రయోజకుని చేయాలని ఎన్నో కలలు కంది. మరో 2 ఏళ్లలో అతడికి పెళ్లి చేయాలని కూడా ఆలోచించేసింది. కానీ ప్రస్తుతం విఘ్నేష్ కానరాని లోకాలకు వెళ్ళిపోయాడన్నటువంటి ఆ చేదు నిజాన్ని ఆమె దిగమింగుకోలేక రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరస్సుతో మాట్లాడదాం. విఘ్నేష్ ఏమైనా చెప్పాడా? అసలు మృతికి మునుపు తల్లికి ఏమైనా ఫోన్ చేశాడా? లేదా కుటుంబ సభ్యులకి ఏమైనా ఫోన్ చేశాడా? అసలు ఎలా ఉండేవాడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, విఘ్నేష్ ఎలా ఉండేవాడు? తాను ఒక అమ్మాయిని ప్రేమించినట్లు ఎప్పుడైనా మీతో చెప్పడం జరిగిందా? వారిద్దరూ కూడా కలిసి ప్రేమించినట్లు, పలు చోట్ల కూడా తిరిగినట్లు ఆ విషయం యువతి తరపు బంధువులకు తెలిసినట్లు కూడా సమాచారం వస్తుంది, వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ అంశానికి సంబంధించి విఘ్నేష్ ఏమని చెప్పాడా? ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని పంచుకున్నాడా మీతో? విఘ్నేష్ మంచిగా ఉండేవాడండి, యాక్టివ్ పర్సన్. నాతో మంచిగా ఉండేవాడు. వాళ్ళ అమ్మ నాన్న ఆ నౌసీన్ అనే అమ్మాయి, ఆ పఠాన్ రవిగాడు వాడి భార్య, వాళ్ళు తరచూ ఊరికే ఫోన్ చేసి నిన్ను చంపేద్దాం అనేవాళ్ళు. మమ్మీ నన్ను అట్లా అంటున్నారు మమ్మీ అంటే, వాళ్ళు ఏం చెయ్యరు నాన్న, నేను చూసుకుంటలే నాన్న అని వాళ్ళ ఇంటికి పోయి కూడా బతిలాడినా నేను. వాళ్ళు సరే అమ్మా అని అన్నారు. తర్వాత మేము ఇంటికి రాగానే మళ్ళీ మెసేజ్, విఘ్నేష్ నన్ను వదిలిపెడతావా నువ్వు? విఘ్నేష్ మా మమ్మీ వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటావు కదా అని మళ్ళీ మెసేజ్ చేసింది.
మళ్ళీ వాళ్ళు కొత్తగూడెం ఎస్ఐ ఏ ఎస్ఐయో మరి ఆయన ఫోటో పెట్టింది. ఈయన మా బాబాయ్ అంట, ఈయన నిన్ను చంపేస్తాడంట, మా పిన్ని ఎస్ఐ, మా బాబాయ్ ఎస్ఐ కొత్తగూడెం పోలీస్ అని వాళ్ళ ఫోటోలు పెట్టారు. వాళ్ళు బెదిరించారు. ఒకసారి ఖమ్మంలో కొట్టారు, ఉరికిచ్చి కొట్టారు నా కొడుకుని. వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్ ఎస్ఐ, వాళ్ళ పిన్ని వాళ్ళందరూ కొట్టారు నా కొడుకుని. అయినా నాకు చెప్పుకోలేదు. ఇంటికొచ్చి భయపడుకుంటూ వచ్చాడు. రోజు ఫోన్ చేసేవాళ్ళు, వాళ్ళు చంపుతామని. అయినా నా కొడుకు నాకు చెప్పలేదు. వాళ్ళు కొట్టారని కూడా నాకు చెప్పలేదు. బాగా హింసించారండి నా కొడుకుని. నా కొడుకు బతకకుండా నువ్వు నీ అంతటా నువ్వు చనిపోతే చనిపో, లేకపోతే మేము చంపేస్తాం అని అన్నారంట. అది నాకు చెప్పలేదండి. నా నా కొడుకు ఇంటికి వచ్చి మా ఎమ్మటే వేరే బట్టలు వేసుకొని నేను స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నా మమ్మీ, నేను ఖమ్మం వెళ్తున్నా అని చెప్పిండు. మందు తాగుతున్నాను కూడా చెప్పలేదండి నా కొడుకు. చెప్పినట్టయితే నేను ఇంట్లో ఉంచుకునేదాన్ని. డబ్బులు తీసుకొని పోయి ఒక అర్ధగంట తర్వాత మందు ఫోటో పెట్టిండు. తర్వాత తాగేసిండు. నేను ఇంకా మా పక్కింటి వాళ్ళు వాళ్ళందరం మేమందరం దొరాడుకుంటూ పోయేకల్లా మందు తాగేసిండు. అప్పుడు భర్త లేకపోయినా ఎంతో కష్టం చేసి విఘ్నేష్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. 20 ఏళ్ళుగా అతన్ని ఒంటరి మహిళ అయినప్పటికీ పెంచి పెద్ద చేశారు. కానీ ఇలాంటి నిర్ణయం నా కడుపులో ఉన్నప్పుడే వదిలిపెట్టిపోయిండండి నా కొడుకు. నా మొగుడు వదిలిపెట్టిపోయినా కానీ నేను గ్రామ దీపిక పని చేసుకుంటూ కూలి పనులకి వెళ్తూ నేను నా కొడుకుని సాదుకుంటున్నా, ఇంట్లోనే ఉంచుతున్నా. వాడు ఏ పనికి పోకుండా నేను సాదుకుంటున్నాను. నాకెవ్వరు దిక్కు లేరండి. ఇప్పుడు నా కొడుకుని నాకు కాకుండా చేశారు. నా కొడుకుని వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక వాడంతటా వాడే చచ్చిపోయిండండి. వాళ్ళని ఏం చేద్దరో నాకు తెలియదు. నా కొడుకుని నాకు తెచ్చి ఇమ్మని చెప్పండి. నేను ఒంటరి దాన్ని, నాకు భర్త లేడు. నా కొడుకు లేకపోతే నేను ఎట్లా బతకాలండి? నా కొడుకుని నాకు తెచ్చి ఇమ్మనండి. వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దండి. నా కొడుకుని హింసించారండి. నౌసిన్ అనే యువతి ఈ విఘ్నేష్ని కూడా ప్రేమించిందా, లేదంటే నౌసిన్ వెనుకనే విఘ్నేష్ వెంటపడి వేధించేవాడా ఆ అమ్మాయి? లేదండి, నౌసిన్ అనే అమ్మాయి మా ఇంటికి కూడా వచ్చిందండి. నా వినాయక చవితి రోజు మా ఇంటికి కూడా వచ్చింది. బండి ఎక్కించుకొని వచ్చిండు. ఆ రూమ్లో వాళ్ళు 2-3 గంటలు ఉన్నారండి. వాళ్ళ అమ్మా నాన్న లేనప్పుడు వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటుందంట అమ్మాయి. నా ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి వాళ్ళకే నక్లీసులు, ఉంగరాలు అన్నీ చేపించుకున్నారండి. నా డబ్బులన్నీ తీసుకుపోయేది. నేను కిరాణా షాప్ కూడా నడిపిస్తా. వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నకి తప్ప అందరికి తెలుసు అండి. అందరు మాట్లాడతారు వీడితోని. అమ్మాయి లేకపోతే బతకలేవనని చెప్పేది నాకు ఫోన్ చేసింది చాలాసార్లు, అత్తయ్య అని అనేది. అయినా అమ్మాయి వయసు తక్కువ అని నేను కూడా ఏం మాట్లాడలేదు. చిన్న వయసులో ఎట్ట చేస్తారని నేనేం మాట్లాడలేదు. అయినా వీడు మాట్లాడకపోయినా ఊకే మెసేజ్ చేసేది. ఊకే ఫోన్లు పొద్దున్న లేచిన కాడి నుంచి 100 సార్లు ఫోన్ మాట్లాడేది. నా కొడుకు లేకుండా అమ్మాయి బతకలేవదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే టార్చర్ పెట్టారు. వాళ్ళ బాబాయ్ కొత్తగూడెం జాబ్ చేస్తుండే పోలీస్ అంట. ఆయన వాళ్ళ పిన్ని వాళ్ళిద్దరూ పోలీసులంట. వాళ్ళు బాగా టార్చర్ పెట్టారండి నా కొడుకుని బలి తీసుకుంది వాళ్ళే అండి. అసలు ఫోన్లో ఏం మాట్లాడేదో నాకు చెప్పలేదు. నేను భయపడుతున్నాను, నాకు చెప్పలేదండి. నా కొడుకు 10 లక్షలు హాస్పిటల్లో పెట్టినా నా కొడుకు బతకలేదండి. ప్రశాంతి హాస్పిటల్లో 13 రోజులు ఉంచినా కానీ బతకలేదండి నా కొడుకుని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారండి. వాళ్ళని ఏం చేస్తారో ఏమో మీరే చూడండి. ప్రస్తుతం మృతుడు విఘ్నేష్ చారి తల్లి సరస్వతి రోధిస్తుంది. ప్రస్తుతం అమ్మాయికి సెల్లు కూడా కొనిచ్చిండండి. 30,000 పెట్టి సెల్లు కూడా ఇచ్చిండండి. ఆ సెల్లు కూడా ఆమె దగ్గర ఉంది. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉందండి. ఫోటో తీసుకున్నారు ఇద్దరు క్లోజ్గా. వాళ్ళు భార్యాభర్తలు లాగా కూడా ఉన్నారండి. విఘ్నేష్కు మరి నౌసిన్కి మీరు చెప్పలేదా? మీరు చిన్న వయసు, మీరు ఇప్పుడే తొందరపడొద్దు, ఇంకా భవిష్యత్తులో చాలా జీవితం మీకు ఉంది. ఆ అమ్మాయికి చిన్న వయసు, నీది నువ్వు ఇట్లా ప్రేమించుకోవద్దంటే వయసు ఇంకా 3 సంవత్సరాలు ఆగుతా అంటే నేను చేసుకుంటా, విఘ్నేషన్ తప్ప నేను ఎవరిని చేసుకోను అని అనేదండి. ఆ అమ్మాయికి చాలా ఇష్టం నా కొడుకు అంటే. వాళ్ళ బంధువులే వాడిని హింసించారు. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని వీళ్ళే హింసించారు, బెదిరించారు, రౌడీ గాళ్ళతో కొట్టించారు నా కొడుకు. మతం కానీ మతం, మీరు హిందువులు, వారు ముస్లిం. మతం ఏదైనా నేను నా కోడలుగా నేను చేసుకుంటున్నా అన్నానండి. నా కొడుకు అంటే అంత ఇష్టం అండి నాకు.
ఎవరిని చేసుకున్నా మనసులే కదా అనేసి నేను చేసుకుంటా అని చెప్పాను. కానీ వాళ్ళు నా కొడుకుని "నువ్వు చచ్చిపోతావా? నేను చంపనా? నువ్వు చచ్చిపోతానా? కత్తులతో నరుకుతా" అని కత్తులు కూడా పెట్టిండండి. గొడ్డళ్ళు కూడా పెట్టిండు వాడికి. గొడ్డళ్ళు, కత్తులు అవి ఫోటోలు కూడా పెట్టిండండి చంపేత్తా అని. ఇంత జరుగుతున్నప్పుడు మీరు పెద్ద మనుషుల దృష్టికి లేదంటే మీ కుటుంబ సభ్యుల దృష్టికి చెప్పలే, నా కొడుకు నాకు చెప్పలే. అవన్నీ పెడుతుండని నాకు చెప్పలేదండి. వాడు మనసులో దాచుకొని వాడే కుంగిండండి. వాడి సెల్లులో ఉన్నాయి. అవి ఓపెన్ చేయకుండా నాకు చూపెట్టలేదు ఏమి. వాడొక్కడే మనసులో దాచుకొని బెదిరిపోయిండు. బాగా బెదిరించారండి నా కొడుకుని. నాకు కాకుండా చేశారండి. పోలీసులకు చెప్పారా ఈ విషయాలన్నీ? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసుల దగ్గరికి మేము పోలేదండి. పోలీసుల దగ్గరికి పోలే. పోలీసు కేసు పోయాం. ఒకరోజు ఒక పోలీసు ఫోన్ చేసిండంట. ఆ పోలీసు "విఘ్నేష్ నువ్వు ఒక్కడివేరా స్టేషన్‌కి, మహిళా మండలికి రా" అని అన్నారంట. ఆ మాట నాకు ఫోన్ చేసి చెప్పిండు. నేను బ్యాంక్‌కి వెళ్తే నాకు "మమ్మీ ఇట్లా ఫోన్ వచ్చింది మమ్మీ" అంటే "నేను వచ్చినాక పోదాంలే నాన్న" అని నేనన్నా. ఇంకా ఒక్కసారి ఫోన్ చేసినా మళ్ళీ చేయలేదు అని నేను తీసుకెళ్ళలేదు. తెల్లారి మళ్ళీ ఆ ఫోన్‌కి ఫోన్ చేస్తే "నేను పోలీసే కాదని" అన్నాడు ఆయన. ఫేకు పోలీసు వాడు. ఎవరితోనో ఫోన్ చేపించారు వాళ్ళు. ఆ భయంతో వాడు తాగిండు. వాడు మందు తాగిండు. పోలీసుల పేరిట ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి విఘ్నేష్ని వేధింపులకు గురి చేశాడని, తనచు భయభ్రాంతులకు గురి చేశాడని, కత్తులతో గుడ్డలతో నరికి చంపేస్తాను, నువ్వే చచ్చిపో అంటూ కూడా చెప్పాడంటూ ప్రస్తుతం విఘ్నేష్ బంధువులు చెప్తున్నారు. విఘ్నేష్ మామయ్య కూడా మనతో ఉన్నారు. విఘ్నేష్ మామయ్యతో కూడా మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారా ఈ అంశంపై? పోలీసులు ఏం సమాధానం ఇస్తున్నారు? మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? విఘ్నేష్ నౌసిన్ అనే యువతిని ఎంతకాలంగా ప్రేమిస్తున్నట్లు మీకు తెలిసింది? 1 సంవత్సరం క్రితం నుంచి ప్రేమిస్తుండని అంటారు. నాకైతే ఒక నెల క్రితం తెలుసు. నాకు చెప్పరు ఇవన్నీ. ఒక నెల రోజుల నుంచి చెప్తారు. వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడినా నేను. అయితే మాట్లాడి ఇప్పట్లో ఫోన్ చేయొద్దని చెప్పి మేమిద్దరం సామరస్యంగా మాట్లాడినాం. కానీ మళ్ళీ వచ్చిన తెల్లారే ఆ అమ్మాయి మెసేజ్ పెట్టింది నైట్ మెసేజ్ పెడితే అప్పటి నుంచి మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ మాట్లాడటం మళ్ళీ వాళ్ళ నాన్నకు తెలిసి అప్పటి నుంచి బెదిరియటం మొదలుపెట్టిండు. రోజు చంపుతా అని. నేను చెప్పలేదా మీరు? విఘ్నేష్ పూర్తిగా మా మాట వింటున్నాడు, కానీ మీ అమ్మాయిని మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? చెప్పాం. మేము ఫోన్ చేసి మీ అమ్మాయి మళ్ళీ మెసేజ్లు పెడుతుంది, మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టండి, మీ అమ్మాయి ఫోన్ చేస్తుంది ఊరికే అంటే నేను కంట్రోల్లో పెడతా అని చెప్పిండు. మళ్ళీ మా వాడినే బెదిరియటం మొదలు పెట్టండి. అప్పటి నుంచి కూడా బెదిరించండు. బెదిరింపులు అంటే ఎటువంటి బెదిరింపులకు పాల్పడ్డారు ఆ యువతి బంధువులు, తల్లిదండ్రులు? ఖమ్మం వస్తే ఖమ్మంలో ఎక్కడైనా నేను నరుకుతా, మిమ్మల్ని కొత్తగా కత్తులతో నరికిస్తా. మా బంధువులు పోలీసు వాళ్ళు, మా బంధువులు ఎస్ఐ గారు ఉన్నారు, మా వాళ్ళు అందరూ రౌడీ షీటర్లే ఉన్నారు, ఇంకా ఎక్కడికి వచ్చినా చంపేస్తామని బెదిరిస్తారంటండి వాళ్ళు. బెదిరించి ఇవన్నీ పొట్టన పెట్టుకో. ఇంత జరుగుతున్న మీరు మామయ్య అవుతారు, మీతో ఏమన్నా పంచుకున్నాడా విఘ్నేష్? మరి ఇటువంటి విషయం చెప్పాడా? చివరిసారిగా పురుగుల మంది తాగిన తర్వాత మీకు ఫోన్ చేసి ఏమైనా విషయం చెప్పాడా? చివరిసారిగా అంటే ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు చెప్పలేదండి. పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు మామయ్య అంటే, నేను మా ఊరి సర్పంచ్తో ఫోన్ చేపిస్తే ఆయన ఫేక్ పోలీసు, అసలు పోలీసు ఆయన కాదు, పోలీసు వాళ్ళు కేసు పెడితే మనకి ఫోన్ వచ్చింది చారి అని చెప్తే నేను కూడా ఆ రోజు పోలేదండి. మళ్ళీ తెల్లారి నైట్ నుంచి కూడా బాగా టార్చర్ పెట్టితే వాడు నైట్ కూడా మాకేం చెప్పలేదు. డైరెక్ట్గా పురుగుల మందు తీసుకొని పోయి తాక్కుంటూ నాకు వాయిస్ మెసేజ్ పెట్టిండండి. మా అమ్మని మంచిగా చూసుకో మామయ్య అని చెప్పిండు. వాళ్ళ చేతిలో నేను చావలేను, నేనే చచ్చిపోతామని మెసేజ్ పెట్టిండండి. అయితే మేము తోలాడుకుంటూ పోయినాం. అంటే మీరు ఫోన్ చేశారు ఆ సమయానికి విఘ్నేష్కి ఫోన్ చేసి వద్దు అని చెప్పే ప్రయత్నం? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందండి. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని పోయిండు. మేము దోలాడుకుంటూ పోయినాం కానీ ఎక్కడ లేదు. వాయిస్ మెసేజ్ వచ్చింది. ఇక వాయిస్ మెసేజే మేము చూసినాం సార్. తర్వాత మందు దాగి దొరికితే ప్రశాంతి హాస్పిటల్లో తీసుకుపోయినాం. 10 లక్షల దాకా ఖర్చు అని పొట్టను పెట్టి హింసించి చంపినట్టుంది సార్ అది. మొత్తంగా యువతి తరపు బంధువుల వేధింపుల వల్లే విఘ్నేష్ చనిపోయినట్లు మృతుడు విఘ్నేష్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా ఈ అంశంపై పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. యువతికి సంబంధించినటువంటి బంధువులు పోలీస్ శాఖలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడంతో వారి ఇన్ఫ్లుయెన్స్ మేరకే ప్రస్తుతం పోలీసులు కూడా తమ విఘ్నేష్ని వేధించినట్లు, కొంతమంది ఫేక్ పోలీసుల పేరిట కూడా ఫోన్లు చేసి చిత్రహింసలకు గురి చేసినట్లు ప్రస్తుతం విఘ్నేష్ బంధువులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా గత కొద్దిసేపు క్రితం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. మృతుడు యొక్క మొబైల్ ఫోన్ కావచ్చు, అతని మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఆధారాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నిందితులను కూడా వెతికే పనిలో ఉన్నామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా 20 ఏళ్ల వయసులోనే కానరాని లోకాలకు వెళ్ళిపోయి తల్లిని ఒంటరి చేసినటువంటి విఘ్నేష్
తప్పుడు నిర్ణయం తీసుకున్నాడంటూ కూడా ప్రస్తుతం స్నేహితులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ తల్లి ఒంటరైపోయింది. 20 ఏళ్ళు కని పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిగా కన్న కొడుకును చూడాలన్నటువంటి ఆ తల్లి కలలుగానే మిగిలిపోయాయి.